యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో ప్రభుత్వం తరపున రంజాన్ ఉపవాస దీక్షలో భాగంగా ముస్లింలకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్నారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఒక నెల రోజులు మొత్తం ముస్లిం సోదర సోదరీమణులు ఉపవాస దీక్ష ఉండడం గొప్ప విషయమన్నారు. అదేవిధంగా ముస్లిం సోదరులతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది అన్నారు. రానున్న కాలంలో కుల మత తేడాలు లేకుండా ప్రజలంతా కలిసిమెలిసి పండుగలు జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, గ్రంథాలయ చైర్మన్ అవైస్ చిస్తి, అలాగే మరియు ముస్లిం మైనారిటీ నాయకులు, మాజీ కౌన్సిలర్లు పలువురు పాల్గొన్నారు. ఈరోజు పవిత్రమైన రంజాన్ మాస సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న దావత్ ఏ ఇఫ్తార్ ఈ ప్రోగ్రాంలో భువనగిరిలో ముస్లిం సోదరులు చాలామంది పెద్దలు కానీ చిన్నలు కానీ చాలామంది రావడం, మరి వారందరితోటి ఈ ఇఫ్తార్లో పార్టిసిపేట్ కావడం చాలా సంతోషం. సరే, ఈ పవిత్ర మాసం మరి ఈ కఠోర ఉపవాసాలకుంటూ ఒక నెల రోజుల పాటు ముస్లిం సోదరులు మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఏం తినకుండా మరి వాళ్ళు ఉపవాసం చేస్తూ, అది కూడా పోయిపోయి ఎండాకాలం, మరి వాళ్ళ ఉపవాసాలకు, వాళ్ళ ప్రేయర్స్కు, వాళ్ళకు అల్లా దువా వాళ్ళకు ఉండాలి. వాళ్ళు వాళ్ళ కుటుంబాలు అట్లే ప్రపంచవ్యాప్త మానవాళి ఈ ప్రాంతం అంతా, భువనగిరి ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా సంతోషంగా ఉండాలని అల్లాను కోరుకుంటున్నాం. ఈరోజు భువనగిరి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ప్రభుత్వం తరపున దావతీ రంజాన్ ఇఫ్తార్ దావత్ని ఏదైతే ఈరోజు ఇక్కడ ఈ నెల రోజులు ముస్లిం సోదరులు ఏదైతే రంజాన్ ముందు భగవంతుని ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉంటూ సుఖ సంతోషాలతో ఉండాలి అన్న ఆలోచనతో వాళ్ళు చేసే ఈ ప్రార్థనలను మేము గతంలో కూడా, నేను మా ఎమ్మెల్యే గారు పోయిన సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలకు వచ్చినాం, ఈ సంవత్సరం కూడా వచ్చినాం. రానున్న రోజులలో కూడా రాష్ట్రంలో అందరము సుఖ సంతోషాలతో ఉండాలి. కులమతాలకు అతీతంగా రాష్ట్రంలో మనము ఒక సెక్యులర్ భారతదేశంలో అందరం కలిసి అన్నతమ్ముల్లాగా ఉండి ఇలాంటి పండుగలు చేసుకుంటూ మనం అందరం కూడా కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రజాపాలన ద్వారా ప్రజలందరినీ సుఖంగా, ప్రజలందరి కష్టాలు తీర్చే విధంగా ముందుకు పోతుంది. ఇటువంటి రంజాన్ పండుగలు, ఇటువంటి రంజాన్ మాసాలు రానున్న సంవత్సరాలలో కూడా ప్రభుత్వం ముఖ్యంగా వీటి మీద శ్రద్ధ చూపిస్తుందని తెలియజేస్తున్నాం.